నమస్తే అండి, నా పేరు పరశురాములు. నేను సిపి మొక్కజొన్న విత్తనాల కంపెనీ నుంచి వచ్చాను. ఇప్పుడు మనం ఈ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిపి మొక్కజొన్న విత్తనాల కంపెనీ గురించి, దాని లక్షణాలు వేసుకుంటే మనం ఏ విధంగా పంట బాగా వస్తుంది అనేది చెప్పుకోవడానికి వచ్చాము. సిపి మొక్కజొన్న విత్తనాల కంపెనీలో సిపి మొక్కజొన్న విత్తనాలతో పాటు 14 రకాల గ్రూప్స్ ఉన్నాయన్నమాట. మొక్కజొన్న విత్తనాలే కాకుండా ఇప్పుడు వచ్చేసి మనం మొక్కజొన్న విత్తనాల గురించి, సిపి మొక్కజొన్న విత్తనాలది ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో ఉంది. సీడ్ ప్రొడక్షన్ ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా ఉంది. మొక్కజొన్న విత్తనాల తయారీ కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా డిస్టిక్ లో విజయవాడలో ఉంది. ఫ్యాక్టరీ ఉంది, ప్రాసెసింగ్ ప్లాంట్. ఇక్కడ నుంచే మన మొక్కజొన్న విత్తనాలు మన దగ్గరికి రావడం జరుగుతుంది తయారై. ఇప్పుడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టేషన్ ఉందన్నమాట. ఇక్కడ కొత్త మొక్కజొన్న విత్తనాలు తయారు చేస్తారన్నమాట ఇక్కడ ఈ సైంటిస్టులు. ఇది మేల్ ఫీమేల్ ఆడ మగ విత్తనాల ద్వారా సీడ్ ప్రొడక్షన్ జరిపి ఇక్కడ పండించిన తర్వాత ప్రాసెసింగ్ చేసి ఫ్యాక్టరీకి పంపించిన తర్వాత ఇక్కడ తీసుకెళ్తున్నారండి. ఇక్కడ తీసుకెళ్లి ప్యాకింగ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నుంచి పంపిస్తారన్నమాట. ఈ పంపించే ముందు సీడ్ క్వాలిటీ వాళ్ళు ఏంటంటే మొక్కజొన్న మొలక శాతం ఎట్లా ఉందో టెస్ట్ చేసి 90 నుంచి 95 100 గింజలకి మొక్కజొన్న మొలక శాతం వచ్చిన తర్వాత టెస్ట్ చేసి మనకు పంపించడం జరుగుతుంది. ఈ విధంగా చూసిన తర్వాతనే ఇప్పుడు సిపి కంపెనీలో ప్రధానంగా మొక్కజొన్న విత్తనాలు మనకి ఏంటంటే సిపి 509, సిపి 333, సిపి 508, సిపి 858, సిపి 555 ఈ మొక్కజొన్న విత్తనాలు ఉన్నాయన్నమాట. కొద్దిగా మనకు 100% వాటర్ ఉన్నాయి అనుకుంటే సిపి 509 కానీ సిపి 858 కానీ వేసుకోవచ్చు. కొద్దిగా మనకు డ్రాట్ ఉంది, కొద్దిగా వర్షం తక్కువ ఉంది అనుకుంటే సిపి 333 కానీ సిపి 555 కానీ 508 కానీ వేసుకోవచ్చు. అదే నల్ల భూములలో అయితే మనకు మేజర్ గా సిపి 858 వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది. మనకు మొక్కజొన్న విత్తనాలతో పాటు సిపి కంపెనీలో సిపి స్వీట్ అని సిపి 100 అని స్వీట్ కార్న్ మొక్కజొన్న విత్తనాలు ఉన్నాయి. దాంతో పాటు సిపి 444 అనే హైబ్రిడ్ ప్యాడీ కొత్తగా రావడం జరిగింది. ఇది ఒక కర్ర విత్తనం అంటే 3 కేజీల ప్యాకింగ్ ఉంటుంది. ఇది కూడా బాగుంటుంది. ఎకరానికి 2 కేజీలు వేసుకోవాలా. ఇది ఎట్లా వేసుకోవాలి, మనకి ఎట్లా వేసుకుంటే ఎక్కువ దిగుబడి వస్తుంది అనేది ఏంటి అంటే, మనకు ఒక సాల నుంచి సాలకి అంటే వరుస నుంచి వరుసకి 24 ఇంచులు అంటే 2 ఫీట్ల దూరంలో, ఒక గింజ నుంచి గింజకి ఏంటంటే ఫీట్ కంటే కొద్దిగా తక్కువ 10 ఇంచుల దూరంలో వేసుకోవాలి. ఇట్లా 2 ఫీట్లు సాలుకు 2 ఫీట్లు వరుసకి గింజకి 1 ఫీట్ దూరంలో వేసుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పబోయేదంటే సిపి 509 గురించి అన్నమాట. ఇది సిపి 509 ఖరీఫ్ వేసుకోవచ్చు, రబీకి వేసుకోవచ్చు. వర్షాధారం కాకుండా వాటర్ ఉన్న ఫార్మర్స్, నీళ్లు ఉన్న ఫార్మర్స్ వేసుకుంటే మనకి ఏంటంటే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది యావరేజ్ ఈల్డింగ్ వర్షాకాలంలో మనకు 35 క్వింటాల దిగుబడి వస్తుంది. యాసంగి అయితే 40 నుంచి 45, మనకు అక్కడక్కడ ఏంటంటే 50 క్వింటాల దిగుబడి వచ్చిన రైతులు కూడా ఉన్నారు అన్నమాట సిపి 509. మన ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది సిపి 509 పంటకే కాకుండా మనకు పచ్చిపుట్ట కూడా అమ్ముకోవచ్చు అనమాట. పచ్చిపుట్టకి ఏంటి అంటే దీనికి ఊస బాగా రావడం వల్ల, కంకి బాగా లాంగ్ పొడవుగా కనబడడం వల్ల ఏంటంటే మనకు మార్కెట్లో మంచి రేట్ వస్తుంది. ఇది మనకు బెనిఫిట్ ఏంటంటే పంట కంటే ఒక 80 నుంచి 85 రోజుల ముందే, 85 నుంచి 85 రోజులు అయిపోతుంది. ఒక నెల ముందే అయిపోతుంది పంట కంటే. మనం రెండో పంట పెట్టుకోవడానికి కూడా కొద్దిగా మంచి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది మీరు చూడండి, ఇప్పుడు మనం చేను దగ్గర మనము ఫార్మర్స్ దగ్గర తీసుకెళ్లి మనం చూసిన ఫీల్డ్స్ అన్నమాట. ఇది మీరు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇది రైతు అమ్మినప్పుడు మన బయర్ కానీ బ్రోకర్ కానీ కొనుకెళ్ళినప్పుడు తీసుకున్న ఫొటోస్ అన్నమాట. ఇవి మీరు చూడండి, లాంగ్ కాపు ఫుల్ టిప్ ఉంటాయి అన్నమాట. కన్నె చివరి వరకు అసలు కవర్ కావడం వల్ల మనకు చూడడానికి బాగుంటుంది. ఇది 88 రోజుల్లో మంచి గ్రీనిష్ గా ఉంటుంది అన్నమాట. ఇది మనకి ఏ ప్రాంతంలో అయినా, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ ప్రాంతంలో అయినా కానీ ఈ విధంగానే వస్తుంది సిపి 509 అనేది. మనం ఇక్కడ సిద్దిపేట ప్రాంతంలో మనము సిపి 509 చుట్టుపక్కల రైతులు 100-150 మంది రైతుల నుంచి మనం ఏం చేసినామంటే మొక్కజొన్న కంకులతో ఇల్లులాగా డెకరేషన్ చేసి మనం లైవ్ లో రైతులకు చూపెట్టడం జరిగింది అనమాట సిపి 509 గురించి. సిపి 509 మనము పంట కోసే ముందు ఏం చేసామంటే 100 నుంచి 110 రోజుల్లో రైతులను పిలిచి మనం ఏం చేసాం, మీటింగ్ పెట్టే టైంలో తీసిన ఫొటోస్ అన్నమాట. ఇవి చూడండి, మీకు కంకి చివరి దాకా గింజలు రావడం జరిగింది. వరుసకి ఏంటంటే 40 నుంచి 50 గింజలు వస్తాయి. వరుసలు ఏంటంటే 18 నుంచి 20 వరుసలు వస్తాయి అన్నమాట. ఇవి కన్నే చివరి దాకా గింజలు ఉంటాయి, వరుసలు ఎక్కువ వస్తాయి, రంగు ఎక్కువ ఉంటుంది, అధిక దిగుబడి కూడా వస్తుంది. ఇది మనం వివిధ ప్రాంతాలలో మనం మిర్దడి ప్రాంతంలో మనం తీసిన వర్షాకాలంలో తీసిన ఫీల్డ్స్ అన్నమాట. ఇది చేను ఇంత పచ్చిగా అంటే గ్రీనిష్ గా ఉన్నప్పుడే మనకి ఈ రకంగా కలర్ రావడం జరిగింది. మనం కోసిన తర్వాత పంట ఆరబెట్టుకున్న తర్వాత ఇంకా కూడా రంగు రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది మార్కెట్ లో రంగు రావడం వల్ల కూడా 100 నుంచి 200 మన క్వింటాలకు ఎక్కువ పెట్టే అవకాశం ఉంటుంది.
వివిధ ప్రాంతాల్లో మిడిదొడ్డి, సిద్దిపేట, ఎన్సన్పల్లి ప్రాంతంలో ఇది. ఎక్కడ చూసినా ఏకరైతు కండెలు, మనము చిన్న కోడూరు మండలం చూసినా, సిద్దిపేట మండలం చూసినా, మిడిదొడ్డి మండలం చూసినా ఏకరైతు కండెలు రావడం జరిగింది. కండె చివరి దాకా గింజలు రావడం జరిగింది. కండె చివరి దాకా గింజలు రావడం వల్ల కూడా మనకు 1-2 క్వింటాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.